ఒక పెద్ద పరీక్షకు ముందు రాత్రి టేబుల్ మీద పుస్తకాల గుట్ట, సిలబసేమో సముద్రమంతా. మొత్తం ఒకే రాత్రిలో పూర్తి చేయాలనే ఆతృత ఉంటుంది కదా. ఈరోజు మనం విశ్లేషించబోయే సోర్సెస్ సరిగ్గా అలాంటి అనుభూతినిస్తాయి. యూజీసీ నెట్ పరీక్ష కోసం ప్రత్యేకంగా రూపొందించిన 2 సుదీర్ఘమైన, గంటల తరబడి సాగే రివిజన్ మ్యారథాన్ వీడియోలు. వీటిలో సమాచారం వరదలా ఉంది. నిజమే, సమాచారం చాలా ఉంది. అయితే మన లక్ష్యం కేవలం దాన్ని సంగ్రహించడం కాదు. ఈ సమాచారపు వరదలో దాగియున్న అంతర్గత సంబంధాలను, కీలకమైన ఆలోచనా విధానాలను బయటకు తీయడం. ప్రాచీన తత్వశాస్త్రం ఇప్పటి ఆధునిక తరగతి గదిని ఎలా ప్రభావితం చేస్తోందో చూడటం. కేవలం వాస్తవాలు కాదు, వాటి వెనుక ఉన్న ఎందుకు అనే ప్రశ్నలకు సమాధానాలు వెతకడం మన ఈరోజు ప్రయత్నం. అయితే ఈ మేధోమథనానికి సిద్ధమవుదాం. ముందుగా భారతీయ తత్వశాస్త్రం. మన సోర్సెస్ దీనిని 2 ప్రధాన శాఖలుగా విభజించాయి: ఆస్తిక మరియు నాస్తిక. చాలామంది అనుకున్నట్లు ఇది దేవుణ్ణి నమ్మడం నమ్మకపోవడం గురించి కాదు. వేదాల ప్రామాణికతను అంగీకరించేవి ఆస్తిక దర్శనాలు, తిరస్కరించేవి నాస్తిక దర్శనాలు. సరిగ్గా చెప్పారు. ఆస్తిక శాఖలలో సాంఖ్య, యోగ, న్యాయ ఇలా చాలా ఉన్నాయి. అలాగే నాస్తిక శాఖలలో బౌద్ధం, జైనం మరియు చార్వాకం ముఖ్యమైనవి. అయితే మన సోర్సెస్ ప్రకారం ఈరోజు మన చర్చకు కేంద్రబిందువులు 2: వేదాంత మరియు సాంఖ్య దర్శనాలు. ఎందుకని? ఎందుకంటే ఈ రెండూ విశ్వాన్ని, మనిషి స్థానాన్ని రెండూ పూర్తిగా భిన్నమైన కోణాల్లోంచి చూస్తాయి. ఓకే, ముందుగా వేదాంతం గురించి చూద్దాం. వేదాల ముగింపు అని కూడా అంటారు కదా. అవును. దీని ప్రధాన సిద్ధాంతం అద్వైతం, అంటే మోనిజం. మనమందరం ఒకటే, విశ్వశక్తి అయిన ఆ బ్రహ్మంలో భాగమే అని ఇది చెబుతుంది. సరైన కర్మ చేస్తే మోక్షం లభిస్తుందని కూడా నొక్కి చెబుతుంది. మీరు చెప్పింది ఒక ముఖ్యమైన పాయింట్. కాని దానికి ఇంకొక కోణం కూడా ఉంది. వేదాంతం ప్రకారం జ్ఞానాన్ని పొందడానికి 6 మార్గాలు లేదా ప్రమాణాలు ఉన్నాయి. 6 మార్గాలా? అవును. అవి ప్రత్యక్ష, అంటే ఇంద్రియాలతో చూడటం; అనుమానం, అంటే పొగను చూసి నిప్పుందని ఊహించడం; ఉపమాన, శబ్ద, ఇలా చాలా ఉన్నాయి. ఒక్క నిమిషం, నాకిక్కడొక చిన్న సందేహం. అడగండి. వేదాంతం ప్రకారం మనమందరం ఇప్పటికే ఆ బ్రహ్మంలో భాగమే అయితే ఇక మళ్లీ సరైన కర్మచేసి మోక్షం పొందాల్సిన అవసరమేముంది? మనం వెళ్లాల్సిన గమ్యం మనం ఉన్న చోటే అయితే ఈ ప్రయాణమెందుకు? ఇందులో ఏదో వైరుధ్యమున్నట్టనిపించడం లేదా? అద్భుతమైన ప్రశ్న. వేదాంతంలో ఇది చాలా కీలకమైన అంశం. దీనికి సమాధానం మాయా అనే భావనలో ఉంది. మాయా? అవును. మనం నిజానికి బ్రహ్మంలో భాగమే అయినా మాయా అనే ఒక అజ్ఞానపు తెరవల్ల ఆ నిజాన్ని మర్చిపోయి నేను వేరు, ఈ ప్రపంచం వేరు అనే భ్రమలో జీవిస్తాం. సరైన కర్మ, జ్ఞానమనేవి ఆ తెరను తొలగించి మన అసలు స్వరూపాన్ని మనకు గుర్తుచేసే సాధనాలు మాత్రమే. ప్రయాణం బయటకు కాదు, మన లోపలికే. ఆసక్తికరంగా ఉంది. మీరిందాక జ్ఞానాన్ని పొందే మార్గాల గురించి చెప్పారు కదా, వాటిలో ఏదైనా ఒకదాన్ని ఉదాహరణతో వివరిస్తారా? ఎందుకంటే ఆ పేర్లు కొంచెం క్లిష్టంగా ఉన్నాయి. తప్పకుండా. అనుపలబ్ధి అనే ఒక ప్రమాణముంది. అంటే ఒక వస్తువు లేదు అని తెలుసుకోవడం ద్వారా కూడా జ్ఞానం వస్తుంది. లేదు అని తెలుసుకోవడమా? అవును. ఉదాహరణకు ఒక చీకటి గదిలో ఏనుగు లేదు అని మనకు ఎలా తెలుస్తుంది? దాని జాడ, శబ్దం, వాసన ఏవీ లేకపోవడం వల్లే. అంటే ఒక విషయం యొక్క అభావం కూడా ఒక రకమైన జ్ఞానమే. ఇది సమస్య పరిష్కారంలో మనం వాడే ఎలిమినేషన్ మెథడ్కు ఎంత దగ్గరగా ఉందో చూడండి. వావ్! ఇది చాలా ఆచరణాత్మకంగా ఉంది. సరే, ఇప్పుడు వేదాంతానికి పూర్తి భిన్నంగా ఉండే సాంఖ్యతత్వశాస్త్రం గురించి మాట్లాడదాం. ఇది ద్వైతవాదం, అంటే డ్యూయలిజంని ప్రతిపాదిస్తుంది. అవును. అంటే విశ్వం 2 ప్రాథమిక వాస్తవాలతో నిర్మితమైందని చెబుతుంది. ఒకటి పురుషుడు, అంటే ఆత్మ, చైతన్యం. ఇది ఎప్పటికీ మారదు. రెండవది ప్రకృతి, అంటే పదార్థం. ఇది నిరంతరం మారుతూ ఉంటుంది. అవును. వేదాంతంలోని అంతా ఒకటే అనే ఏకత్వ భావనకు సాంఖ్యలోని ఈ 2 వేరు అనే ద్వంద్వత్వం పూర్తి విరుద్ధమైనది. పురుషుడు నిష్క్రియాపరుడు, కేవలం సాక్షి మాత్రమే. ప్రకృతి చైతన్యరహితమైనప్పటికీ దానిలోని సత్వ, రజో, తమో గుణాల కలయికతోనే ఈ సృష్టి అంతా జరుగుతుందని సాంఖ్యం వివరిస్తుంది. అదెలా? ఒక తత్వశాస్త్రం తరగతి గదిని ఎలా మారుస్తుంది? చూడండి, వేదాంతంలోని ఏకత్వం, తరగతి గదిలో మనమందరం కలిసి నేర్చుకోవాలి
అనే సహకార అభ్యసనాన్ని అంటే కొలాబరేటివ్ లెర్నింగ్ని ప్రోత్సహిస్తుంది. అందరి లక్ష్యం ఒకటే కాబట్టి సరిగ్గా. కాని సాంఖ్యంలోని పురుషుడు ప్రకృతి ద్వంద్వత్వం ప్రతి విద్యార్థి యొక్క ప్రత్యేకమైన చైతన్యాన్ని, వారి వ్యక్తిగత అభ్యసన మార్గాన్ని గుర్తించమని సూచిస్తుంది. ఒకే సిలబస్ కాని రెండు విభిన్న బోధనా విధానాలకు ఎలా దారితీస్తుందో చూడండి. అద్భుతం. ఇక్కడే సోర్స్లో ఇంకో ఆసక్తికరమైన విషయం చెప్పారు. ఈ పురుషుడు ప్రకృతి కలయికతో మొత్తం 25 తత్వాలు లేదా అంశాలు ఉద్భవిస్తాయట. 25 అంశాలా? ఇది విశ్వానికి ఒక రకమైన పీరియాడిక్ టేబుల్ లాంటిదా? ఒక రకంగా చెప్పాలంటే అవును. పురుషుడు ప్రకృతి నుండి మొదలై బుద్ధి, అహంకారం, మనస్సు, ఆ తర్వాత 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు, పంచతన్మాకాలు, ఆ తర్వాత చివరగా పంచమహాభూతాలైన భూమి, నీరు, అగ్ని, గాలి, ఆకాశం. ఇలా ఈ 25 అంశాలతోనే ఈ భౌతిక, మానసిక ప్రపంచం మొత్తం ఏర్పడిందని సాంఖ్యం వివరిస్తుంది. ఇది విశ్వం యొక్క పరిణామం గురించి ఒక క్రమబద్ధమైన వర్గీకరణ. చించారో చూశాం కదా. సరిగ్గా ఇదే సమయంలో ప్రపంచంలో మరోవైపు గ్రీకు ఆలోచనాపరులు కూడా ఇలాంటి ప్రశ్నలకే సమాధానాలు వెతుకుతున్నారు. కాని వాళ్ల దారులు, నిర్ధారణలు పూర్తిగా భిన్నమైనవి. అక్కడికే మన ప్రయాణమెప్పుడు. అవును, పాశ్చాత్య తత్వశాస్త్రంలోకి వెళ్దాం. ఇక్కడ కూడా 2 ప్రధాన వాదాలు కనిపిస్తాయి. మొదటిది భావవాదం, అంటే ఐడియాలిజం. దీని ప్రకారం భౌతిక ప్రపంచం కంటే మన ఆలోచనలు, భావాలు లేదా ఆధ్యాత్మికతే అసలైన వాస్తవికత. ప్లేటో లాంటి వాళ్ళు. అవును, ప్లేటో వంటి తత్వవేత్తలు మనం చూసే కుర్చీలు, బల్లలు నిజం కాదని, వాటి వెనుకున్న కుర్చీ అనే ఒక ఆదర్శ భావన, ఒక ఐడియల్ ఫామ్ మాత్రమే శాశ్వతమని నమ్మారు. అంటే తరగతి గదిలో మనం నేర్చుకోవాల్సింది కేవలం వాస్తవాలు కాదు, వాటి వెనుక ఉన్న సత్యం, అందం, న్యాయం వంటి శాశ్వతమైన విలువలని ఈ వాదం చెబుతుందన్నమాట. ఖచ్చితంగా. అందుకే భావవాద విద్యలో చరిత్ర, సాహిత్యం, కళలు, నీతిశాస్త్రం వంటి వాటికి ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. దీనికి పూర్తి విరుద్ధమైనది వాస్తవికత, అంటే రియలిజం. దీని ప్రధాన ప్రతిపాదకుడు అరిస్టాటిల్. అంటే ఒక రకంగా చెప్పాలంటే చూస్తేనే నమ్ముతాను, ప్రయోగం చేస్తేనే ఒప్పుకుంటాను అనే రకమనమాట. సరిగ్గా అదే. మనం ఇంద్రియాలతో గమనించగలిగేది, ప్రయోగం చేసి నిరూపించగలిగేదే నిజం అని ఈ వాదం చెప్తుంది. ఇది విమర్శనాత్మక ఆలోచన, సమస్యా పరిష్కారం మరియు ప్రయోగాత్మక ఆధారాలపై ఎక్కువ దృష్టి పెడుతుంది. ఉపాధ్యాయుడి పాత్ర ఎలా ఉంటుంది ఇందులో? సోర్సెస్ ప్రకారం ఇందులో ఉపాధ్యాయుడి పాత్ర విద్యార్థుల ఆలోచనలను గుడ్డిగా అంగీకరించడం కాదు, నువ్వు చెప్పేది నిజమని ఎలా నిరూపిస్తావు అని ప్రశ్నించి వారిని శాస్త్రీయ పద్ధతి వైపు నడిపించడం. ఈ రెండింటికీ మధ్య మార్గం లాంటిది ప్రయోజనవాదం, అంటే ప్రాగ్మటిజం అనిపిస్తోంది. ఐడియా బాగుందా లేదా అనేది కాదు, అది ఆచరణలో పనిచేస్తుందా లేదా అన్నదే ముఖ్యమంటుంది కదా. అవును, దీని కీలక సూత్రం చేయడం ద్వారా నేర్చుకోవడం, లెర్నింగ్ బై డూయింగ్. అంటే సత్యమనేది నిరపేక్షమైనది కాదు. కాదు. ప్రయోజనవాదుల దృష్టిలో సత్యమనేది స్థిరమైనది కాదు, అది సందర్భాన్ని బట్టి, ఉపయోగం బట్టి మారుతూ ఉంటుంది. అందుకే ఇది తరగతి గదిలో పుస్తక పఠనం కంటే ప్రాజెక్ట్ వర్కులకు, గ్రూప్ డిస్కషన్లకు, నిజజీవిత సమస్యల పరిష్కారానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంది. ఈ తాత్విక చర్చలన్నీ బాగున్నాయి, కాని నిజంగా భారతదేశంలోని స్కూళ్లలో, కాలేజీలలో ఏం జరిగింది? ఆచరణలో ఈ ఆలోచనలు జాతీయ విద్యా విధానాలుగా ఎలా మారాయి? మంచి ప్రశ్న. మన సోర్సెస్ 1968 మరియు 1986 జాతీయ విద్యా విధానాలను పోలుస్తున్నాయి. 1968 విధానం స్వాతంత్ర్యం తర్వాతొచ్చిన ఒక పెద్ద మార్పు. ఇది దేశవ్యాప్తంగా 10+2+3 విద్యా నమూనాను ప్రవేశపెట్టడం. త్రిభాషా సూత్రం కూడా అప్పుడే గదా? అవును, త్రిభాషా సూత్రంపై దృష్టి సారించింది. ఇది విద్యను అందరికీ అందుబాటులోకి తీసుకురావాలనే లక్ష్యంతో రూపొందించబడింది. అయితే 1986 విధానంలో మార్పేంటి? 1986 విధానం అందుబాటు నుండి నాణ్యత మరియు సమానత్వం వైపు దృష్టి సారించింది. సార్వత్రిక నమోదు, అంటే యూనివర్సల్ ఎన్రోల్మెంట్, అందరినీ బడిలో చేర్పించడం. బాల్యదశ సంరక్షణ కూడా. అవును, ఎర్లీ చైల్డ్హుడ్ కేర్ వంటి అంశాలపై ఎక్కువ దృష్టి పెట్టింది. అంతేకాకుండా డయట్, ఎన్సీఆర్టీ వంటి సంస్థలను బలోపేతం చేసి విద్యలో నాణ్యతను పెంచాలని నొక్కి చెప్పింది. ఈ విధానాల వెనుక కొన్ని కీలకమైన కమిషన్ల కృషి ఉంది కదా. సోర్సెస్లో రాధాకృష్ణన్ కమిషన్, కుఠారి కమిషన్ వంటి వాటి ప్రస్తావన ఉంది. అవును, 1948లో వచ్చిన రాధాకృష్ణన్ కమిషన్ ప్రధానంగా విశ్వవిద్యాలయ విద్యపై దృష్టి పెడితే,
1964-66 మధ్య వచ్చిన కొఠారి కమిషన్ విద్యలోని అన్ని స్థాయిలను సమగ్రంగా సమీక్షించింది. కానీ ఇక్కడే ఒక ప్రత్యేకమైన కమిషన్ గురించి మన సోర్స్ హైలైట్ చేస్తోంది. ఓహ్, ఏంటది? అదే జస్టిస్ వర్మ కమిషన్. దీని ప్రత్యేకత ఏమిటంటే ఇది కేవలం ఉపాధ్యాయ విద్య అంటే టీచర్ ఎడ్యుకేషన్పై మాత్రమే దృష్టి పెట్టిన ఏకైక కమిషన్. ఇది నిజంగా చాలా ఆసక్తికరంగా ఉంది. ఉపాధ్యాయుల కోసమే ఒక ప్రత్యేక కమిషన్. దాని ముఖ్య సిఫారసేమిటి? దాని అత్యంత ప్రభావవంతమైన సిఫార్సు బీఎడ్ కోర్స్ కాలాన్ని 1 సంవత్సరం నుండి 2 ఏళ్లకు పెంచడం. ఓ, ఇది కేవలం కోర్స్ కాలాన్ని పెంచడమే కాదు, దాని వెనుక ఉన్న అసలు ఉద్దేశం ఉపాధ్యాయులకు ఆచరణాత్మక శిక్షణ, స్కూళ్లలో ఇంటర్న్షిప్లకు ఎక్కువ సమయం ఇవ్వడం. మనం ఇందాక మాట్లాడుకున్నా చెయ్యడం ద్వారా నేర్చుకోవడంలాగా. ఖచ్చితంగా ఆ ప్రయోజనవాద సూత్రానికి ఇది ఎంత దగ్గరగా ఉందో గమనించండి. తత్వశాస్త్రం ఆచరణాత్మక విధానంగా ఎలా మారుతుందో చెప్పడానికి ఇదొక చక్కటి ఉదాహరణ. అద్భుతం! ఈ విధానాలన్నీ విద్యార్థుల కోసం. మరి అసలు విద్యార్థి ఎలా నేర్చుకుంటాడు అనే ప్రశ్నకు వస్తే మనస్తత్వశాస్త్రంలోకి ప్రవేశించాల్సిందే. మన సోర్సెస్లో మొదటి సిద్ధాంతం ప్రవర్తనావాదం, బిహేవియరిజం. దీని ప్రకారం మనస్సులో ఏముందో అనవసరం, బయటకు కనిపించే ప్రవర్తనే ముఖ్యమంటుంది. ఇది కొంచెం యాంత్రికంగా, రోబోటిక్గా అనిపించడం లేదా? మీరన్నది నిజమే. కొంతమంది విమర్శకులు దీనిని అలాగే చూస్తారు. కానీ దాని ప్రాముఖ్యతను కూడా మనం గుర్తించాలి. ప్రవర్తనావాదం ప్రకారం అభ్యసనం అనేదే మనం బయటకు గమనించగలిగే ప్రవర్తనలో వచ్చే మార్పు. దీనికి పావ్లోవ్ కుక్క ప్రయోగం ఒక క్లాసిక్ ఉదాహరణ. గంట, లాలాజలం ఆ ప్రయోగమేనా? అదే. ఆహారం అంటే సహజ ఉద్దీపన చూస్తే కుక్కకు లాలాజలం ఊరడం సహజం. పావ్లోవ్ ఆహారం పెట్టే ముందు ప్రతిసారీ 1 గంట కొట్టడం మొదలుపెట్టాడు. కొన్నాళ్లకు ఆహారం లేకపోయినా కేవలం గంట శబ్దం వినగానే కుక్కకు లాలాజలం ఊరడం అంటే నిబంధిత ప్రతిస్పందన మొదలైంది. అంటే 2 సంబంధం లేని విషయాల మధ్య ఒక అనుబంధాన్ని ఏర్పరచడం ద్వారా ప్రవర్తనను మార్చవచ్చని ఈ సిద్ధాంతం చెప్తుందన్నమాట. మంచి అలవాట్లను పెంపొందించడానికి ఉపయోగపడుతుంది. ఖచ్చితంగా. తరగతి గదిలో క్రమశిక్షణ, రివార్డులు, శిక్షలు వంటివన్నీ ఈ సిద్ధాంతంపై ఆధారపడినవే. అయితే అభ్యసనం కేవలం బాహ్య ప్రవర్తన మాత్రమే కాదు, అది ఒక అంతర్గత మానసిక ప్రక్రియ అని చెప్పిన వారిలో జీన్ పియాజే ముఖ్యులు. అవును, పియాజే. ఆయన సంజ్ఞానాత్మక వికాస సిద్ధాంతం, పిల్లల ఆలోచనా విధానం వయస్సుతో పాటు 4 దశలలో అభివృద్ధి చెందుతుందని చెప్పారు కదా. అవును. ఇంద్రియ చాలక దశ, పూర్వ ప్రచాలక దశ. నాకు గుర్తొస్తోంది, నా చిన్నప్పుడు మా పాత ఫ్రిడ్జ్ వెనక ఒక చిన్న దెయ్యం దాక్కుందని గట్టిగా నమ్మేదాన్ని. దానికేం లాజిక్ లేదు, కానీ నా వయస్సులో అదే నిజం. బహుశా అది నా పూర్వ ప్రచాలక దశలోని ఆలోచన విధానమేమో. చాలా మంచి ఉదాహరణ. ఆ దశలో పిల్లల ఆలోచన తర్కం కంటే కల్పన, అహంకేంద్రికత్వం అంటే ఈగోసెంట్రిజం పై ఆధారపడి ఉంటుంది. ఆ తర్వాత మూర్త ప్రచాలక దశలో తార్కికంగా ఆలోచించడం మొదలుపెడతారు, కానీ భౌతికంగా చూడగలిగే వస్తువుల గురించి మాత్రమే. చివరగా అమూర్త ప్రచాలక దశ. అవును, ఫార్మల్ ఆపరేషనల్ స్టేజ్. ఇందులో శాస్త్రీయంగా, ఊహాత్మకంగా ఉన్నత స్థాయి ఆలోచనలు చేయగలుగుతారు. ఈ సిద్ధాంతం యొక్క ప్రాముఖ్యత ఏమిటంటే బోధనా పద్ధతులు విద్యార్థి వయస్సుకు, వారి సంజ్ఞానాత్మక స్థాయికి అనుగుణంగా ఉండాలని చెప్తుంది. అంటే 7 ఏళ్ల పిల్లాడికి ఆల్జిబ్రా నేర్పించడం కష్టం. ఎందుకంటే వారి మెదడు ఇంకా దానికి సిద్ధంగా లేదు. అద్భుతం! ప్రాచీన భారతీయ తత్వశాస్త్రంలోని ఏకత్వం, ద్వంద్వత్వం నుండి మొదలుపెట్టి పాశ్చాత్య వాస్తవికత, ఆదర్శవాదం మీదుగా భారతదేశ విద్యా కమిషన్ల వరకు ప్రయాణించి చివరికి మన మెదడులో అభ్యసనం ఎలా జరుగుతుందో చెప్పే మనస్తత్వశాస్త్ర సిద్ధాంతాల వరకు ఈ మారథాన్ సోర్సెస్ నుండి మనం చాలా లోతైన విషయాలు తెలుసుకున్నాం. అవును. ఈ చర్చంతా ఒక పెద్ద చిత్రాన్ని మన ముందు ఉంచుతుంది. ఇప్పుడు శ్రోతలను ఆలోచింపజేసే ఒక ప్రశ్నతో ముగిద్దాం. మనం అందరం ఒకటే అని చెప్పే వేదాంతం వంటి సామూహిక తత్వాలను చూశాము, అలాగే వ్యక్తిగత పరిశీలన, అనుభవంపై ఆధారపడిన వాస్తవికత వంటి సిద్ధాంతాలను చూశాము. ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, AI ఆధారిత విద్య మన తలుపు తడుతున్న ఈ యుగంలో భవిష్యత్ విద్యను రూపొందించడానికి మనకు ఎలాంటి తాత్విక పునాది ఎక్కువ సందర్భోచితమైనది? అందరినీ ఒకే గొడుగు కిందకు తెచ్చి సామూహిక చైతన్యాన్ని, సహకారాన్ని ప్రోత్సహించేదా? లేక ప్రతి విద్యార్థికి ప్రత్యేకమైన వారి వేగానికి అనుగుణంగా ఒక AI ట్యూటర్ను ఇచ్చి
తీవ్రమైన వ్యక్తిత్వాన్ని పెంపొందించేదా? ఈ రెండింటిలో భవిష్యత్తు ఎటువైపు ఉంది?